స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల్లో మనకి రకరకాల రాజకీయ నాయకులు వచ్చారు. కొంతమంది డబ్బు బలంతో వచ్చారు. కొంతమంది క్యాస్ట్ అనే పేరు చెప్పుకొని క్యాస్ట్ అనే దాని మీద బేస్ చేసుకొని వచ్చారు. సో ఇలా వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కోసం అవగాహన లేదు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి విజన్ లేదు. అసలు వాళ్ళ సొంత స్వలాభానికి వాడుకున్నారు. మెయిన్గా ఏం చేశారంటే ధర్మాన్ని కూడా మర్చిపోయి ఓన్లీ డబ్బు సంపాదించాలనే ఒకే ఒక ధ్యేయంతో రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళి దేశానికి ఎంతో చెడ్డ పేరు తెచ్చారు. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళవలసిన నాయకులే దేశాన్ని వెనక్కి నడిపించడం మొదలుపెట్టారు. అయితే మెయిన్ ప్రాబ్లం ఏమి అంటే ఇక్కడ కరప్టెడ్, అలాగే విజన్ లేదు, క్రిమినల్ రికార్డు ఉన్న నాయకులు, క్యాస్ట్ బేస్డ్, అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్. మా అంటే తండ్రి చేస్తాడు, తండ్రి తర్వాత కొడుకు చేస్తాడు, కొడుకు తర్వాత మనవడు చేస్తాడు, మనవడి తర్వాత ముని మనవడు చేస్తాడు. అంటే ఈ విధంగా వీళ్ళందరి చేతిలోని మొత్తం సామాన్య ప్రజలు విపరీతమైన బాధలకు గురవుతున్నారు. సో కానీ యాక్చువల్గా మన దగ్గర మన సామాన్య మానవుల దగ్గర ఉండే పవర్ మనం తెలుసుకోవట్లేదు. ఈ తెలుసుకుంటే రాజకీయ నాయకులు మనకు కావాల్సింది చేస్తారు, ఇప్పటివరకు వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారు. సో ఇది ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇంట్రడ్యూసింగ్ రాజర్షి అంటే కింగ్స్ అడ్వైజర్. సో మేము ఈ ఆర్గనైజేషన్ ట్రూత్ఫుల్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మేము ఏం చేస్తామని అంటే మా గోలు ఓటరు అల్టిమేట్గా కింగ్ ఈ కంట్రీకి. అది ఓటర్కి ఏ విధంగా చేస్తే ఓటర్ కింగ్ అవుతాడు అనేదాన్ని మేము జనాల్లోకి తీసుకెళ్దాం అనేది మా ఉద్దేశము. సో దీనికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక నాన్ కరప్టెడ్ లీడర్ని కానీ, లేకపోతే ఒక క్రిమినల్ రికార్డు ఉన్న లీడర్ని కానీ, వీళ్ళు అలాగే కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ లేకపోతే నో ఎడ్యుకేషన్ ఉన్న లీడర్స్ని కానీ, లేకపోతే చాలా కొన్ని చోట్ల ఎలాగుంటుందంటే సినారియో క్యాస్ట్ బేస్డ్ వస్తుంది. సో ఇటువంటి వాళ్ళందరినీ ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను ఈజీగా అర్థం అవ్వడానికి. మనము ఒక కంపెనీలో క్యాండిడేట్ హైరింగ్ ప్రాసెస్ ఎలాగుంటుందో ఎగ్జాక్ట్గా అటువంటి ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. చాలా అప్లికేషన్స్ వస్తాయి. మనం జనరల్గా అప్లికేషన్స్ తీసుకుంటాము, వాటిని అసెస్ చేసి చాలామందిని ఫిల్టర్ చేసేస్తాం, డిస్కషన్స్ తీసుకొస్తాం. సో డిస్కషన్కి వస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా హైరింగ్ డిసిజన్ తీసుకుంటాం. ఒక చిన్న కంపెనీ అంటే దేశంలో భాగమైన ఒక చిన్న కంపెనీకే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు రేపు నెక్స్ట్ 5 years మనం లీడ్ చేసే నాయకుడి కోసం మనం ఎంత ఫిల్టర్ చేయాలి. సో ఆ ఫిల్టర్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని చూద్దాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇలాగా వచ్చిన క్యాండిడేట్స్ అందరి ఇన్ఫర్మేషన్ కూడా మనం పబ్లిక్గా డిస్ప్లే చేసి, ఆ పబ్లిక్గా డిస్ప్లే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అతని పైన ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, ఏమైనా అన్నోన్గా. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇండియాలోని కేసులు వాళ్ళపైన ఉంటున్నాయి, డబ్బులు ఇచ్చి కొట్టించేసుకుంటున్నారు, కానీ ఆ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. సో అనాలిసిస్ చేసి ఒక పబ్లిక్గా వాళ్ళ ప్రొఫైల్ని మనము పబ్లిష్ చేసిన తర్వాత ఈ నాయకులందరినీ ఒక దగ్గర తీసుకుని వచ్చి డిబేట్ చేపిస్తాం. ఈ డిబేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రాంతం పైన అవగాహన ఏముంది, అసలు దేశం పైన అవగాహన ఎలాగుంది, రాష్ట్రం పైన అవగాహన ఎలాగుంది, అసలు వీళ్ళు నిజంగా విజన్ ఉందా, విజన్ ఉంటే ఏ రకమైన విజన్ ఉంది, అసలు వీళ్ళు నిజంగా వెళ్ళి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ నుంచి నిజంగా మనకి బిజినెస్ తీసుకొని రాగలరా, మన కంట్రీని ముందుకు తీసుకెళ్ళగలరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేస్తారు, ఒక ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేస్తారు, హెల్త్ కేర్ని ఎలా ప్రొవైడ్ చేస్తారు. ఇటువంటి విషయాలన్నింటిలో మనం డిబేట్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే చాలామంది ఏం జరుగుతుందంటే ఈ డబ్బు బేస్ మీద లేకపోతే కులం బేస్ మీద వచ్చిన పాలిటిక్స్ అందరూ ఆబ్వియస్గా ఫిల్టర్ అయిపోయి మనకి బెటర్ క్యాండిడేట్ వస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రాసెస్ ఎంత సింపుల్, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇటువంటి ప్రాసెస్ మనము దీన్ని ముందుకు పట్టుకొని వెళ్దాం. అయితే మనము మన గ్రేట్ లీడర్స్ అందరూ కలలుగన్న ట్రూ డెమోక్రసీని మనము సాధిద్దాం. జై హింద్.